రాష్ట్రమంతటా విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చినా అంగన్వాడీలకు మాత్రం ఇవ్వలేదు. ఎండ భయంతో చిన్నారులు రావటం లేదని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చెబుతున్నారు. హాజరు శాతం తగ్గితే ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తారనే భయంతో ఇళ్లకు వెళ్లి మరీ పిల్లల్ని బలవంతంగా తీసుకురావాల్సి వస్తోందన్నారు. గర్భిణీలు కూడా ఎండవేడిమి వల్ల రావటం లేదని పదే పదే ఫోన్లు చేయాల్సి వస్తోందని అంగన్వాడీ సిబ్బంది చెబుతున్నారు. కర్ణాటకలో ఇప్పటికే సెలవులు ఇచ్చారని ఇక్కడ అమలు చేయాలంటూ ఆదిలాబాద్లో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మాకు 1వ డేట్ నుంచి 10వ డేట్ లోపల మేము బరువులు జోకాల, బరువులు కొట్టాల ఫోన్లల్లో. ఈ ఫోన్లల్లో రెండుట్లా కొట్టాలంటే బరువులకు ఎండకు రాము అని చెప్తున్నారు. నేను ఎండున్నా ఏమున్నా మీరు రావాల్సిందే, బరువు జోకోవాల్సిందే అని చెప్తున్నా. ఈ ఎండకు ఎండ దెబ్బ తగిలి బాగా పిల్లలకు వామిటింగ్స్ అయినాయి, కడుపు నొప్పి లేచింది. నాకు పిల్లలు ముందు 20-25 మంది వస్తుండే, ఇప్పుడు 15, 12 వచ్చినాడు 17 ఇట్లా వస్తున్నారు. ఎండకు మాత్రము ఇప్పుడు పెద్ద పిల్లలకే పెద్ద స్కూళ్లకు సెలవులు ఇచ్చిండ్రు, మాకెందుకు ఇస్తలేరు అని తల్లులు అడుగుతున్నారు. అది అక్కడి నుంచి మా మేడం వాళ్ళు మాకు చెప్పిన రూల్స్ మేము పాటిస్తామని మేము చెప్తున్నాము. పెద్దవాళ్ళకే హాలిడేస్ ఇచ్చారు కదా, ఇప్పుడు చిన్న పిల్లలు వాళ్ళు తట్టుకోగలుగుతారు. టైంకి రావాలన్నా 12కి రావాలన్నా కానీ ఇప్పుడు 42 degrees ఉన్నది ఎండ, పిల్లలు తట్టుకోలేరు కదా. అందుకని హాలిడేస్ ఇవ్వాలని నేను తెలంగాణ స్టేట్ లోనే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో చాలా ఎక్కువ ఎండ ఉంది. దీనివల్ల పిల్లలే కాదు తల్లులు కూడా సఫర్ అవుతున్నారు. ప్రెసెంట్ నేను ప్రెగ్నెంట్ 4 months, నాకు రావడానికి కూడా ఇబ్బంది ఉంది. ఆల్రెడీ మా బాబుకి ఎండ వల్ల మోషన్స్, వామిటింగ్స్ ఇవి కావడం వల్ల స్కూల్కి రావట్లేదు. ఎవరి పిల్లలకి ప్లస్ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇంటికి ఇవ్వగలిగితే బాగుంటది. ఈ సమ్మర్ మొత్తం స్కూల్స్ కి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇంత చిన్న పిల్లలు రావడానికి కూడా ఇబ్బంది, వెళ్ళడానికి కూడా ఇబ్బంది. ఆల్రెడీ 10 అయ్యిందాక బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి హాలిడేస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. కర్ణాటకలో ఇప్పటి వరకే ప్రభుత్వము జీవో కూడా ఇచ్చింది, మే నెలంతా సెలవులు ఇవ్వాలని. మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు ఈ జీవో ఇవ్వడం లేదు, మరి నెలంతా సెలవులు ఎందుకు ఇవ్వడం లేదని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే అంగన్వాడీ సెంటర్లలో కనీసం నీటి సౌకర్యం లేదు. అలాగే సెంటర్ ఒకే రూములో మొత్తం పనులన్నీ అందులోనే చేయాల్సి ఉంటాయి. ప్రీ స్కూల్ కానీ, వంట కానీ, పిల్లలు కానీ, కరెంటు లేదు, ఫ్యాన్లు లేవు, అసలు మౌలిక సదుపాయాలు అంగన్వాడీ సెంటర్లలో లేవు. మరి రెంట్కున్న సెంటర్లు అయితే ఒకే రూములో పనులన్నీ కూడా ఒకే దగ్గర చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి మేము నెలంతా సెలవులు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము. మరి పాఠశాలలకు ఏ మాదిరిగా అయితే సెలవులు ఇస్తారో వేసవి కాలంలో, అలాగే అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు ఒకేసారి మే నెలంతా సెలవులు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం.